అనగనగనగా గొల్లపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో ఉన్నాడు ఒక గోవుల కాపరి. అతని ఆవు ఎంతకీ పాలు ఇవ్వకపోవడం చూసి కలత చెందాడు. ఒకనాడు నరసింహస్వామి అతని కలలో కనిపించి అతనికి సంబంధించిన ఆవు రోజు ఒక కొండపైనకి ఎక్కి అక్కడున్న బిలంలో పాలను వదులుతుందని, ఆ పాలను తామే స్వీకరిస్తున్నామని చెప్పారు. అలాగే స్వామివారి కుడి పాదముద్ర కూడా అక్కడ ఉందని సూచించారు. వెంటనే ఆ గొల్లవాడు అక్కడికి వెళ్లి చూడగా స్వామివారి పాదముద్ర, ఆ బిలము కనిపించాయి. ఆ విషయాన్ని ఊర్లో జనాలందరితోటి పంచుకున్నాడు. ఆ ప్రదేశంలోని ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి గొల్లపల్లి వాసులందరూ కూడా స్వామివారిని కొలవడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత విజయనగర సామ్రాజ్యధీశుడైన సదాశివరాయల వారు విజయనగరం నుండి పెనుగొండ వైపు పయనమైతో ఈ ఆలయ ప్రాంతంలో విశ్రాంతి చేశారు. అప్పుడే నరసింహస్వామి వారు ఆయన కలలో కనిపించి తన జైత్రయాత్ర సఫలీకృతం అవుతుందని చెప్పేసి ఆశీర్వదించారు. తిరుగు ప్రయాణంలో సదాశివరాయల వారు స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. వెంటనే ఆ చిన్న ఆలయం ఉన్న ప్రదేశంలో పెద్ద ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి ఆయన అధికారులకు పురమాయించారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న చరిత్ర అంతా కూడా ఈ పెన్న అహోబిల క్షేత్రంది. ఈ క్షేత్రం అనంతపూర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గుంతకల్ పట్టణానికి దగ్గరలో ఉంటుంది. దీనినే చిన్న అహోబిలం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అహోబిల క్షేత్రానికి ఎంత మహిమ ఉందో అంతే మహిమ, శక్తి ఈ క్షేత్రానికి కూడా ఉన్నాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని చెప్పేసి భక్తులు నమ్ముతారు. ఈ టెంపుల్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే దీని ఫుల్ వీడియో లింక్ కింద ఉంది, క్లిక్ చేసి చూడండి. మరి బై బాయ్.